నమస్కారం. వసంత పంచమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మాఘమాసంలో వచ్చే అత్యంత విశేషమైన పర్వదినం వసంత పంచమి. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి ఉద్భవించిన పర్వదినం వసంత పంచమి. ప్రార్థించిన వారికి విద్యాబుద్ధులు నేర్పించే ఆ వాగ్దేవిని ప్రతి చోట విశేషమైన పూజలు నిర్వహించే పర్వదినమే వసంత పంచమి. వసంత పంచమికి సంబంధించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉన్నారు. వాటన్నిటినీ ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష మహాసహస్రావిధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కడప నుండి వచ్చింది. ఉమా పంపించారు. వసంత పంచమి అంటే సరస్వతీదేవి జన్మోత్సవమా అని అడుగుతున్నారు. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ అని నిశేష జాడ్యాపహ అయిన అమ్మవారికి మనం సరస్వతీదేవికి నమస్కారం చేసుకుందాం. జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది చురుకుగా ఏ పని చేయలేరు. ఆ మందకొడితనాన్ని పూర్తిగా సమూలంగా ఇంత కూడా మిగలకుండా అపహ నాశనం చేస్తుంది కనుక అమ్మవారు నిశేష జాడ్య అపహ అని స్తుతింపబడింది. ఆ జగదంబను చూస్తేనే ఒక దివ్యానందం. ఎందుకో లోకంలో ఒక భ్రమ వచ్చింది. వసంత పంచమి అంటే ఉగాది తర్వాత వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. అయినా వసంతము అంటే ఉత్సవము అని కూడా వ్యవహారార్థంలో వాడడం వల్ల బహుశా సరస్వతీదేవి పుట్టిన పంచమీ తిథిని ప్రజలంతా బ్రహ్మోత్సవం కింద జరుపుకుంటున్నారు కనుక దానికి కూడా వసంత పంచమని ఎక్కడో ఎవరు అనుంటారు. అక్కడి నుంచి ఒక అనూచానంగా పరంపరగా ఆ పేరు వచ్చేసింది. నిజానికి వసంత పంచమి అనంతాన్ని దాన్ని సరస్వతీ పంచమిగా, విద్యా పంచమిగా పిలుస్తాం, మాఘశుక్ల పంచమిగా పిలుస్తాం. దేవీ భాగవతంలోని నవమస్కంధంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటి గోలోక ఖండంలోనూ సరస్వతీదేవి పుట్టుక గురించి అద్భుతంగా రాశారు. అమ్మవారు మాఘశుక్ల పంచమి నాడు పుట్టింది. అందువల్ల అమ్మవారు పుట్టిన తిథి అన్నమాట. ఇంతకీ మాఘశుక్ల పంచమి అంటే సరస్వతీదేవి మొట్టమొదట ఆవిర్భవించినటువంటి తిథి. ఒక విరాట్ పురుషుడిగా మారిపోయేట భగవంతుడు. ఆ విరాట్ పురుషుడు రెండుగా విభజింపబడ్డాడు. కుడివైపున్న రూపం శివుడు తెల్లగా, ఎడమవైపున్నది స్త్రీ, అదే సరస్వతి. అందుకే సరస్వతీదేవి శివుడికి సోదరి అయ్యింది. అందుకే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో సరస్వతీదేవిని శివుడి చెల్లెలు అన్నాడు. కద్రూజాంగదు తోడబుట్టువు, సర్పములను ఆభరణములుగా వేసుకునే శివుడికి చెల్లెలు అని అభివర్ణించారు. కాబట్టి ఏది ఏమైనా వసంత పంచమి అని మీరు పిలుస్తున్న ఈ అసలు పంచమి పేరు మాఘశుక్ల పంచమి, లేక సరస్వతీ పంచమి, లేక విద్యా పంచమి అనే పేర్లే ఉన్నాయి. ఈ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించింది. ఆవిడ ఆవిర్భవించింది గనక, ఆవిడ లేకపోతే మనకు వాక్కు లేదు గనక ఆ తల్లికి కృతజ్ఞతగా మనం ఉత్సవం జరుపుకుంటున్నాం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కడప నుండి రవికుమార్ పంపించారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రాన్ని సరస్వతి జయంతి అంటారు. మరి వసంత పంచమి విశిష్టత ఏంటి అని అడుగుతున్నారు. సరస్వతీదేవి అనేక అవతారాలు ఎత్తింది. గోలోకంలో ముందు సరస్వతి పుట్టింది. చాలామంది ఆశ్చర్యం కలిగించే ఒక కథ చెప్పాలి ఇక్కడ. అమ్మవారు 5 రూపాలు ధరించింది ఒకప్పుడు. అన్నిటికీ మూలమైన అమ్మవారిని ఆది పరాశక్తి అంటారు. ఈ ప్రత్యేక విభాగం ఉందే సరస్వతికి సంబంధించిన వసంత పంచమి అనే కార్యక్రమం చాలా గొప్పది. ఈ వంకతోటి వసంత పంచమి అంటే ఏమిటో ఒకటి తెలియజేశాం మనం. ఈ వంకతోటి అసలు సరస్వతి ఎన్ని అవతారాలు ఎత్తిందో కూడా చెప్పొచ్చు అనమాట.
ఇలాంటి ధర్మ సందేహాలు అప్పుడప్పుడైనా ఇస్తూ ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం అన్నమాట. ఒకప్పుడు అమ్మవారు గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి ఇలా అమ్మవారు 5 రూపాలు ధరించింది. అంటే దుర్గగా, రాధగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా పంచరూపాలు ధరించింది. ఈ పంచరూపాలు పంచప్రకృతులు అంటారు. మహాసరస్వతిగా ఆవిర్భవించినటువంటి రోజు మూలా నక్షత్రం. బ్రహ్మపత్ని సరస్వతిగా పుట్టినటువంటి తిథి అది మాఘశుక్ల పంచమి. కాబట్టి మహాసరస్వతికి సరస్వతికి తేడా ఉంది. మహాసరస్వతి రూపంతో శుంభుడు నిశుంభుడు అని 2 రాక్షసుల్ని చంపింది. ఏమంటే మేము ఎప్పుడు వినలేదు, లేనిపోని కొత్తగా చెబుతున్నారు ఏమిటని మీరు అడగచ్చు. దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ఉందని తెలియని వాడు ఉండడం నేను అనుకుంటున్నాను. కనీసం చండీ సప్తశతి, చండీ పారాయణ అనే వంకతో అంతో ఎంతో చేస్తున్నారు కదా రోజును. ఇలాంటి చండీయాగాలు చేసేవాళ్ళు. అందులో ఏమని చెప్పాడు? మహాపూర్వామత్ర సరస్వతి మనుభజే శుంభాది దైత్యార్దిని. శుంభుడు మొదలైన రాక్షసుల్ని చంపడం కోసం మహాసరస్వతిగా అవతరించిన అమ్మవారికి నమస్కారం అన్నారా లేదా? కాబట్టి సరస్వతి మహాసరస్వతిగా ఉన్నప్పుడు శుంభుణ్ణి నిశుంభుణ్ణి మొదలైన రాక్షసుల్ని చంపింది. ఆ చంపడానికి ఆవిడ ఎత్తిన రూపం ఎప్పుడు? శరత్కాలంలో, అంటే ఆశ్వీజ మాసంలో శుక్ల పక్షంలో మూలా నక్షత్రం రోజున వచ్చింది. అందువల్ల మూలా నక్షత్రం నాడు మహాసరస్వతి రూపంలో దుష్ట సంహారం చేయటం వల్ల మూలా నక్షత్రం మహాసరస్వతి జయంతి. కానీ చదువుల తల్లిగా అవతరించినటువంటి తిథి ఉందే అది మాఘశుక్ల పంచమి. కాబట్టి అమ్మవారి యొక్క రూపాలు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తుంది. కాబట్టి రెండూ సిద్ధమే. విద్యామాతగా మాఘశుక్ల పంచమి నాడు, శుంభాది రాక్షసుల్ని చంపడానికి మూలా నక్షత్రం నాడు అమ్మ వచ్చింది. మూలా నక్షత్రం నాడు వచ్చినవాడు మహాసరస్వతి, మాఘశుక్ల పంచమి నాడు వచ్చినప్పుడు విద్యా సరస్వతి. ఈ 2 రూపాలతోటి 2 అవతారాలు ఎత్తింది. కాబట్టి 2 అవతారాలు ఎత్తింది కాబట్టి 2 ఆవిడ యొక్క పుట్టిన తిథులే. ఇప్పుడు శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు కృష్ణాష్టమి, ఆ కృష్ణుడు రామావతారం ఎత్తితే శ్రీరామనవమి. ఎలా చెబుతున్నాం? అలా అవతారాలన్నమాట ఇవి. కాబట్టి సందేహం స్పష్టంగా తీరింది అనుకుంటున్నాను. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.